ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణు గురురేవ మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. సద్గురుం సచ్చిదానందం సాధువర్యం సనాతనం సద్వేదాంత ప్రవక్తారం సదా స్వాంతే స్మరామ్యహం. పది ఉపనిషత్తులు, భగవద్గీత, బాదరాయణ సూత్ర, ఈ మూడిటి రహస్యనే ప్రస్థానత్రయము అంటారు. ముఖ్యంగా దీన్నే వేదాంతము అంటారు. వేదాంతము అనే మాట ఉపనిషత్తులకే అని ఉన్నా, ఉపనిషత్తుల యొక్క తాత్పర్యాన్ని భగవంతుడే చెప్పినటువంటి గీత అనే ఉద్దేశంతో భగవద్గీతను కూడా వేదాంతం అన్నారు. ఉపనిషత్తుల మీద, భగవద్గీత మీద ఒక నిర్ణాయకమైనటువంటి సూత్రాలు రాసినటువంటి బాదరాయణ సూత్రాలను కూడా వేదాంతమే అన్నారు. ఇలా వేదాంత శాస్త్రం అంటే ఇదంతా కలిపే వేదాంత శాస్త్రం అవుతుంది. ఈ వేదాంత శాస్త్రం మీద అత్యంత ప్రాచీనంగా మనకు దొరుకుతున్నటువంటి వివరణ అంటే శంకరాచార్యులదే. వివరణ అన్నప్పుడు ఆ రోజుల్లో వివరించే రీతిని వేర్వేరు సాహితీ ప్రక్రియలుగా చెప్పేవాడు. ఉదాహరణకు వృత్తులు అని, భాష్యాలు అని, వ్యాఖ్యానాలు అని, వార్తికలు అని, కారికలని, ప్రకరణ గ్రంథాలని, ఇవన్నీ కూడా వివరించటానికే వచ్చినటువంటి సాహిత్య రూపాలు. శంకరాచార్యులకు పూర్వము ఈ వేదాంత శాస్త్రం మీద రాసినటువంటి వివరణను వృత్తి అనేవారు. వృత్తి అన్న వివరణే. వృత్తికారులు అని రాస్తారు చూడండి శంకరాచార్య. అది శంకరాచార్యుల సమయంలో ఈ భాష్యము అన్నారు. తర్వాత వ్యాఖ్యానాలు అని చెప్పుకుంటారు. అన్నిటికీ సామాన్యంగా ఒకే అర్థమే, వివరణ. ముఖ్యంగా ఈ వివరణ అత్యంత ప్రాచీనమైంది అంటే శంకరాచార్యది అని. అంతకంటే పూర్వం మనకు దొరకటం లేదు. శంకరాచార్యులు కూడా తాము సొంతంగా ఆలోచించి రాయలేదు వీటికి వివరణ. తమ సంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళు ఏ అర్థంలో ఉపనిషత్ ప్రమేయాలకు వివరణ ఇచ్చినారో అదే అర్థాన్ని గ్రంథస్థం చేశారు. అట్లా తెలుసుకుంటేనే వేదాంత శాస్త్రంలో ఉన్నటువంటి అన్ని విషయాలు స్పష్టమవుతాయి. ఏ ఒక్క విషయాన్ని నీవు తప్పుగా అర్థం చేసుకున్నా మొత్తం వేదాంత శాస్త్రమే కుప్పకూలిపోతుంది. అది వేదాంత శాస్త్రం కాకుండా ఇంకొకటి ఏదో అయిపోతుంది. అది ఉపాసనా శాస్త్రమో, కర్మశాస్త్రమో, యోగశాస్త్రమో, తర్కశాస్త్రమో ఇట్లా అయిపోతుంది. వేదాంత శాస్త్రము పరిశుద్ధంగా ఉండాలంటే సాంప్రదాయకంగానే ఉండాలా. ఇది ముఖ్యమైనటువంటి విషయం. సంప్రదాయ అంటే ఈ వేదాంత శాస్త్రానికి, అంటే ఈ ప్రస్థానత్రయానికి మన పూర్వీకులు ఏ విధంగా అర్థాన్ని చెప్తూ వివరిస్తూ వచ్చినారు, ఆ ఉపదేశ పరంపర, ఆ ఉపదేశ క్రమ, దీన్నే సంప్రదాయ అంటారు. దీన్ని ఇంకో పేరు ఆగమ అంటారు.
ఆగమ అంటే అక్కడి నుంచి ఉపదేశం అట్లా వచ్చింది అనే ఉద్దేశం ఆగమ. అందుకే శంకరాచార్యులు అక్కడక్కడ ఆగమ విధాం వచనం, సంప్రదాయ విధాం వచనం అని రాస్తారు. వేదాంతాన్ని అర్థం చేసుకోవటానికి ఈ సంప్రదాయ క్రమము చాలా ఉపయోగానికి వస్తుంది. దాన్ని శుద్ధంగా పెట్టుకోవటానికి కూడా ఈ క్రమం అవసరం. ఉదాహరణకు అధ్యారోప అపవాద అంట. చూడండి, ఈ పద్ధతి సంప్రదాయకులు చూపించినటువంటిది. ఈ శబ్దము అధ్యారోప అపవాద అనేది ఉపనిషత్తుల్లో ఉండదు. ఇది ఈ సంప్రదాయకుల యొక్క వివరణ విధానం. ఇట్లా చెప్తే నీకు అర్థమవుతుంది అనే ఉద్దేశం. అంతేకాకుండా ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయాలు ఒక పరిభాషతో కూడినటువంటి, సామాన్యంగా ఏ శాస్త్రానికైనా దానిదే అయినటువంటి ఒక పరిభాష ఉంటుంది. పరిభాష అంటే కొన్ని పదాలు ఆ శాస్త్రజ్ఞులు ఎవరున్నారో వాళ్ళు ఆ అర్థంలో వాడతారు. ఆ పదాలకు అర్థం వైద్యశాస్త్ర పరిభాష అంట. మనము డాక్టర్కి ఏం చెప్తాము అంటే ఏదో జబ్బు లేదో జలుబు, ఏదో దగ్గులో కూడా అది డ్రై కాఫా వెట్ కాఫా అని అడుగుతారు. ఇట్లా మనం చెప్పుకుంటూ ఉండే శబ్దాలను, అంటే మనకున్నటువంటి వ్యాధులను వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళు వాళ్ళ పరిభాషలో అర్థం చేసుకుని దానికి వైద్యాన్ని సూచిస్తారు. వాళ్ళ పరిభాషలో మనం చెప్పే వ్యాధులకు వేర్వేరే పేర్లు ఉంటాయి. ఆ పేర్లకంతా కూడా ఎన్నో రకాల విశ్లేషణ, ఒక పద్ధతి అంతా ఉంటుంది. దాని నామకరణమే పూర్తి వేరువేరు. ఇదంతా అట్లా అర్థం చేసుకున్నప్పుడే అది సరైనటువంటి వైద్యానికి ఇవ్వగలడు. ఇది పరిభాష. జ్యోతిశాస్త్ర పరిభాష, విజ్ఞాన శాస్త్ర పరిభాష, ఇవన్నీ కూడా వేరువేరు. వైద్యశాస్త్ర పరిభాష ఎట్లనో జ్యోతిశాస్త్రంలో ఒక పరిభాష ఉంది. జ్యోతిశాస్త్రంలో గ్రహం అంటే ఏమి, నక్షత్రం అంటే ఏమి, రాశులు అంటే ఏమి, ఇదంతా కూడా చూస్తాం. ఈ రోజుల్లో అంటాము నక్షత్రాలు ఎన్ని అంటే 27. అయ్యో అంతేనా ఉంటే చూడే చాలా కనిపిస్తున్నాయి అంటారు. అది కాదయ్యా, నక్షత్రాలు అంటే జ్యోతిశాస్త్రము మొత్తం నక్షత్ర మండలాలను 27 భాగాలుగా చేసి ఒక ఆకృతిని చూపించి వివరిస్తున్నారు. అక్కడ ఒక నక్షత్రము అంటే ఒక రాశి, అది ఒక కుప్ప, నక్షత్రాల గుంపు అని అర్థం. ఇట్లాంటివి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు అంటే 9 పాదాలు కలిసి ఒక రాశి అని, మరలా వీటిని 12 రాశులుగా, ఇట్లా ఒక చాలా పెద్ద వ్యవస్థ ఉంది దానికి, జ్యోతిశాస్త్రానికి. ఇదంతా ఆ పరిభాషలోనే అర్థం చేసుకోవాలి. ఈ జ్యోతిశాస్త్రంలో గ్రహాల గురించి, నక్షత్రాల గురించి, రాశుల గురించి చెప్తున్నారు అంటే విజ్ఞాన శాస్త్రంలోనూ గ్రహాల గురించి, నక్షత్రాల గురించి చెప్తున్నారు. ఆ పరిభాష వేరు, ఈ పరిభాష వేరు. జ్యోతిశాస్త్రంలో ఉన్నటువంటి ఉద్దేశాలు వేరు, విజ్ఞాన శాస్త్రం యొక్క ఉద్దేశాలు వేరు. జ్యోతిశాస్త్రంలో గ్రహాల యొక్క కలయికను బట్టి మన జీవితం మీద ఏ ప్రభావం ఉంటుంది, మన పూర్వకృత కర్మల ప్రభావము ఎంతెంత కనిపిస్తుంది అని ఋషులు గ్రహాల యొక్క కూటమి లేదా యోగం, కలయికను గురించి ఊహించినారు. ఫలాని గ్రహచారేణ సూచయంతి మనీషిణ అంటారు. ఆ దృష్ట్యా మనకు తర్వాతి కాలంలో, మన జీవితంలో తర్వాతి కాలంలో ఏ కర్మలు ఫలాలు ఇస్తాయో సూచన జరుగుతుంది. ఇది జ్యోతిషశాస్త్రం యొక్క ఉద్దేశం. కానీ విజ్ఞాన శాస్త్రం ఉద్దేశం వేరు, అందుకే వాళ్ళ పరిభాష వేరు. విజ్ఞాన శాస్త్రము ఆయా గ్రహాలను చూసి రావాలనుకునింది. చూడండి, అంగారక గ్రహం మీదకి వెళ్తాము అంటున్నారు. వీళ్ళ ఉద్దేశం వేరు. జ్యోతిషశాస్త్రం అంటుందా అంగారక గ్రహం మీదకి వెళ్ళాలని, దీని ఉద్దేశం వేరు. అందుకే ప్రతి శాస్త్రానికి తనదే అయినటువంటి పరిభాష ఉంటుంది. శబ్దాలకు అర్థాలు ఆ శాస్త్రజ్ఞులే చెప్పినటువంటి అర్థాలు, ఆ పరంపరలో వచ్చినటువంటి అర్థాలే తీసుకోవాలా.
ఎప్పుడు కూడా శాస్త్రాలను పోల్చకూడదు. జ్యోతిశాస్త్రము విజ్ఞాన శాస్త్రము పోలుస్తాము అని టీవీల్లో ఇద్దరిని కూర్చోబెడతారు. జ్యోతిశాస్త్రం గొప్పన, విజ్ఞాన శాస్త్రం గొప్పన. శాస్త్రాలు దేని ఉద్దేశాలు అది వేరు. జ్యోతిశాస్త్రంతో నీకు ఏమి జరగబోతుందో నీ జీవితంలో తర్వాతి రోజుల్లో చెప్పగలుగుతున్నారు. విజ్ఞాన శాస్త్రం చెప్తుందే మరి. దాని ఉద్దేశం వేరు, దీని ఉద్దేశం వేరు. విజ్ఞాన శాస్త్రము మనకు కొన్ని అనుకూలాలు చేసేస్తూ ఉంది జీవితంలో, అది దాని ఉద్దేశం. జ్యోతిశాస్త్రం ఉద్దేశం వేరు, వైద్య శాస్త్రం ఉద్దేశం వేరు. ఏది ఎక్కువ అంటే అర్థమేమి? ఇవన్నీ అవసరమే, అంతే. మాట్లాడతారు. ఎప్పుడైతే వేదాంత శాస్త్రము యొక్క పరిభాష అనేది ఒకటి ఉంది, ఆ శబ్దాలకు అర్థమే వేరుగా ఉంది అని వాడు గుర్తించి ఈ అర్థాలను ఈ పరంపరలో వచ్చినటువంటి మహాత్ములంతా కూడా ఏం చెప్పుకుంటూ వచ్చినారో అట్లా తీసుకుంటేనే కరెక్ట్. అప్పుడే ఆ శాస్త్రము పూర్ణంగా నీకు అర్థమవుతుంది. వేదాంత శాస్త్రంలో వచ్చినటువంటి శబ్దాలకు నీవు తర్కశాస్త్రంలో ఉండే శబ్దాల అర్థాన్ని తీసుకుని వాడితే నీకు సరైన సమాధానం దొరకదు. యోగ శాస్త్రంలో ఉండే శబ్దాలకు అర్థం ఏముందో ఆ అర్థాన్ని ఈ వేదాంత శాస్త్రంలో వచ్చే శబ్దాలు కూడా అట్లే ఉన్నాయని నీవు ఆ అర్థాన్ని వాడుకుంటే అది ప్రయోజనం లేదు, తప్పుదారి పట్టిస్తుంది. వేదాంత శాస్త్రం యోగ శాస్త్రం అయిపోతుంది. పోనీ ఇది ప్యూర్గా శుద్ధంగా యోగ శాస్త్రం అవుతుందంటే అది లేదు, అంటే నీవు శాస్త్రాన్ని చెడగొట్టినట్లే అవుతుంది. సంప్రదాయ క్రమం తెలియకుండా ఏ శాస్త్రానికి కూడా అర్థాన్ని చెప్పకూడదు. శంకరాచార్యులు అంటారు, సర్వశాస్త్రజ్ఞోపి అసంప్రదాయవితో మూర్ఖవత్ ఉపేక్షణీయ అని. సంప్రదాయం తెలీదు అంటే వాడు చాలా పాండిత్యం మనకు ఉండొచ్చు, కానీ ఆ సంప్రదాయ క్రమంలోనే దాని అర్థాన్ని చెప్పగలిగితేనే అది సరైంది. నాకు పాండిత్యం ఉంది అని ఎట్లా పడితే అట్లా అర్థాన్ని చెప్తా, నువ్వు శాస్త్రం చెడగొడుతున్నావని అర్థం. ఇట్లా కాకూడదు. ఈ ఉద్దేశంతోనే వేదాంత శాస్త్ర పరిభాష అంటే ఉపనిషత్తులో ఉన్నటువంటి ప్రమేయాలు, భగవద్గీతలో ఉన్నటువంటి ప్రమేయాలు, సూత్రాల్లో ఉన్నటువంటి ప్రమేయాలు ఏమున్నాయో వేదాంత ప్రమేయాలు అంటున్నారు. వీటికి మన పరంపరలో మన మహర్షులు ఏ అర్థంలో వాడుకుంటూ వచ్చిరో సత్యాన్ని దర్శించినటువంటి వాళ్ళు ఋషి అంటే ఈ మహాత్ములు చెప్పినటువంటి ఈ ఉపదేశ క్రమాన్ని ఆగమ సంప్రదాయ అంటారు. వీళ్ళు ఏ అర్థంలో వాడినారో ఆ అర్థాన్ని చెప్తే నీ శాస్త్రం శుద్ధంగా బతుకుతుంది. ఇది ఉద్దేశం. ఎందుకంటే వేదాంత శాస్త్రంలో వాడే శబ్దాలే యోగ శాస్త్రంలోనూ వాడుతున్నారు, తర్కశాస్త్రంలోనూ వాడుతున్నారు, ఇంకా వేర్వేరు దర్శనాల్లోనూ వాడుతున్నారు అన్నప్పుడు మరి ఆ అర్థం దీంట్లో తీసుకురాకూడదు కదా. నువ్వు పురాణాల్లోనూ వాడతారు. మాయా అంటే పురాణాల్లో ఒక అర్థం ఉంది, వేదాంతంలో ఒక అర్థం ఉంది. పురాణాల్లో అర్థం తీసుకొచ్చి వేదాంతంలో చేరిస్తే ఎట్లా? నువ్వు చేయకూడదు అట్లా. ఇదే చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే శబ్దాలకు నీవు సరిగ్గా అర్థం చెప్పలేదో వాక్యాలు నీకు అర్థం కాదు. ఇంకా వాక్యార్థ విచారణ ఎట్లా సరైనటువంటి క్రమంలో జరుగుతుంది? దానివల్ల నీకు వేదాంతం యొక్క ప్రయోజనము దక్కదు. అందుకే ఈ పరిభాష చాలా ముఖ్యమైనది. వేదాంత ప్రమేయాలను ఒక సంప్రదాయ క్రమంలోనే అర్థం తెలుసుకోవాలి. ఇంకొక విశేషం, ఈ వేదాంతాన్ని ఇంతవరకు చెప్పినట్టు ఉపనిషత్తులో ఉపనిషత్ అనే శబ్దానికి శంకరాచార్యులే ఒక విశాలమైన అర్థాన్ని ఇస్తారు. నిన్నటి రోజు వేదాంతము అంటే ఏమో అని విచారించిన వేదం యొక్క అంతిమ భాగమని, అంతిమ నిర్ణయమని, వేదము అంటే జ్ఞానం కాబట్టి జ్ఞానం యొక్క అంతము, జ్ఞానం యొక్క పరిపూర్ణత అని, వేదము తత్వాన్ని తెలపటానికి ఒక ప్రమాణం కాబట్టి తాను తత్వాన్ని తెలిపి ప్రమాణం కాకుండా పోతుంది, అప్రమాణం అయిపోతుంది. అంటే వేదము తన అంత్యాన్ని తనే చూస్తుంది ఈ విషయంలో. ఆ ఉద్దేశంతో వేదాంతమని ఇట్లా వేదాంతానికి ఒక అర్థాన్ని ఇచ్చారు. ఉపనిషత్ అనే ఈ శబ్దం ఉందే, ఇది చూడండి చాలా ముఖ్యమైనది.
దీనికి ఒక విస్తృతమైన అర్థం ఉంది. శంకరాచార్యులు ముండక భాష్యంలోనూ, కఠభాష్యంలోనూ, ఇంకా వేరు భాష్యాల్లోనూ దీన్ని ప్రస్తావిస్తూనే వెళ్తారు. ఉపనిషత్తు అంటే ఏమి అని చెప్పాలి కదా. ఉపనిషత్తు అనే ఈ పదంలో 3 భాగాలు ఉన్నాయి. ఉపనిషత్. ఉప అంటే సమీపమున అని సామాన్య అర్థం. నీ అంటే చక్కగా అని అర్థం. నితరాం. ఉప అంటే సమీపే, నీ అంటే నితరాం. షద్ అనే ఈ శబ్దానికి ధాతుపాఠంలో 3 అర్థాలు ఉన్నాయి. షద్లు విశరణ గత్యవసాదనేషు. విశరణ గతి అవసాదన అని 3 అర్థాలు షద్ అనే శబ్దానికి. విశరణ అంటే కత్తిరించటం. గతి అంటే చేర్చటం. చలనము అంటాం కదా, చేర్చటం గతి. అవసాదన అంటే నాశనం చేయటం. 3 అర్థాలు ఉన్నాయి. ఈ శబ్దాలకంతా అర్థాన్ని తీసుకొని శంకరాచార్యులు తమ సంప్రదాయ పరంపరలో ఒక గొప్ప విస్తృతమైన అర్థాన్ని ఇస్తారు. ఉపనిషత్తు అంటే ఏమి అని. య ఇమాం బ్రహ్మ విద్యాముపయంతి ఆత్మభావేన శ్రద్ధాభక్తి పురస్సరా సంతః తేషాం గర్భ జన్మ జరారోగాది అనర్థభోగం నిశాతయతి పరం వా బ్రహ్మగమయతి అవిద్యాది సంసార కారణం వా అత్యంతం అవసాదయతి వినాశయతి ఇత్యుపనిషత్. చూడండి, ముండక భాష్య అవతరణికలో ఈ వాక్యాన్ని రాస్తారు. య ఇమాం బ్రహ్మ విద్యాం ఉపయంతి. మొదట ఉప అనే శబ్దాన్ని చెప్తున్నారు. ఎవరైతే ఉపనిషత్తును అంటే ఈ గ్రంథాన్ని ఆశ్రయిస్తున్నారో, అంటే ఒక వ్యక్తి గ్రంథం దగ్గరకు రావాలి. ఎందుకంటే ఉపనిషత్తు దగ్గరికి వస్తేనే కదా వాడికి ఉపనిషత్ జ్ఞానం అందేది. ఉప అంటే సమీపమున. ఏ వ్యక్తి అయినా ఒక వస్తువుకు లేదా ఒక గ్రంథానికి, ఒక మనిషికి సమీపానికి ఎప్పుడు వస్తాడు? ప్రేమ ఉంటే వస్తాడు. ఎక్కడ ప్రేమ లేదో అక్కడ నీవు ఉండలేవు. ద్వేషం ఉండే చోట నువ్వెందుకు ఉంటావు? ఆ గ్రంథం అంటే ద్వేషము, ఆ వస్తువు అంటే ద్వేషము, ఆ మనిషి అంటే ద్వేషము, నీవు ఉంటావా? అక్కడ దగ్గరుంటావా? ఉండలేవు. అందుకే ఇక్కడ ఉప అనే శబ్దం ఏం చెప్తుంది అంటే సమీపమున అంటే ఒక ప్రేమతో ఈ గ్రంథం దగ్గరికి ప్రేమతో రావాలా, ఈ విద్య దగ్గరికి ప్రేమతో రావాల. కూడా ప్రేమ ఎట్లా అంటే ఆత్మభావేన. చూడండి, చాలా ముఖ్యమైనది. ప్రేమ 2 రూపాలు, ఆత్మభావము, ఆత్మీయ భావం. ప్రేమ 2 రూపాల్లో ఉంటుంది. ఆత్మీయ అంటే తనది, ఆత్మీయ, వీళ్ళు ఆత్మీయులు అంట, తన వాళ్ళు. ఆత్మ అంటే తాను తన వాళ్ళు. ఇంకా చెప్పాలంటే అహం మమ, ఇట్లా చెప్పచ్చు. ఇదే ప్రేమ. మమ అనే ప్రేమ, నేను అనే ప్రేమ, అహం అనే ప్రేమ. శంకరాచార్యులు అంటారు ఆత్మభావేన, ఆత్మీయ కాదు. అంటే ఈ ఉపనిషత్ విద్య ఇది నా గురించి చెప్తా ఉంది, నా వాళ్ళ గురించి కాదు. నాది మమ గురించి కాదు, అహం గురించి చెప్తాను, ఆత్మభావేన. ఎందుకంటే ఉపనిషత్ విద్య, ఈ వేదాంత విద్య నిన్నటి రోజు మనం తెలుసుకున్నట్లు తన గురించి చెప్తా ఉంది, ఆత్మల గురించి చెప్తా ఉంది. మిగతా శాస్త్రాలన్నీ కూడా అనాత్మల గురించి చెప్తాయి. ఇది తేడా. అందుకే శంకరాచార్యులు అంటున్నారు ఆత్మభావేన. ఇది చాలా ముఖ్యమైన శబ్దం. ఈ విద్య నా గురించి, నేను యొక్క స్వరూపాన్ని గురించి. ఇదే తెలుసుకోకపోతే దేని తెలుసుకొని ఏం ప్రయోజనం? నా గురించి తెలుసుకోకపోతే. అందుకే ఆత్మభావేన అంటే ఈ విద్యను సమీపిస్తున్నటువంటి వ్యక్తి ఆత్మభావంతో, అంటే నిజంగానే ఇది నా గురించి, నా జీవితాన్ని గురించి, నేను యొక్క స్వరూపాన్ని గురించి చెప్తాంది అంటే ఇది తెలుసుకునే తీరాలని ప్రేమతో రావాలి. ఇది ఉప.
రెండవది ఇమాం బ్రహ్మ విద్యాముపయంతి అని చెప్పేటప్పుడు శంకరాచార్యులు ఎవరైనా సరే ఇమాం బ్రహ్మ విద్యాముపయంతి అంటే ఎవరైనా సరే ఆత్మభావంతో దీని దరి చేరితే వాళ్లకు తత్వం స్ఫురిస్తుంది. ఈ మాట ఏం చెప్తుంది అంటే ఎవరైనా సరే, ఎందుకంటే ఉపనిషత్ విద్యకు అందరికీ అధికారం ఉంది. శంకరాచార్యులు అంటారు సర్వేషాంచ అధికార బ్రహ్మ విద్యాయాం. ఈ మాట చూడండి, ఉపనిషద్ విద్య బ్రహ్మ విద్యకు అందరికీ అధికారం ఉంది. ఎందుకు అంటే వాడి స్వరూపాన్ని తెలుసుకునేకి ఎవరు అడ్డిస్తారు, తెలుసుకోకూడదు అని వాడి స్వరూపాన్నే చెప్తోంది కాబట్టి అందరికీ అధికారం ఉంది. అనేక చోట్ల ఉపనిషత్తు ఇట్లా చెప్తుంది, సయోహవైతత్ పరమం బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. చూడండి, ఎవరైనా సరే బ్రహ్మను తెలుసుకుంటే వాడు బ్రహ్మ అవుతాడు. సయోహవైతత్ పరమం బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. ఎవరైనా సరే బ్రహ్మను తెలుసుకోగలిగితే వాడు బ్రహ్మమే అవుతాడు. ఇమాం బ్రహ్మ విద్యాముపయంతి, ఎవరైనా సరే ఆత్మభావంతో బ్రహ్మ విద్యను ఆశ్రయించినాడో వాడికి ఫలం దక్కుతుంది. వేదాంత శాస్త్రం యొక్క ప్రయోజనము అది స్వతంత్రంగా దొరుకుతుంది. వేదాంత శాస్త్రాన్ని అర్థం చేసుకొని వాడు ఫలాన్ని పొందటంలో వేరే శాస్త్రం వీడికి సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటే ఫలాన్ని ఇస్తుంది వేదాంత శాస్త్రం, దాని పూర్ణ ఫలాన్ని ఇస్తుంది. ఐకాంతిక ఫలత్వాత్ అని శంకరాచార్య రాస్తారు. అంటే వేరే శాస్త్రం నీకు తెలుసా తెలీదా దీనికి అవసరం లేదు. వేదాంత శాస్త్రము నేరుగా తన ఫలాన్ని తాను ఇస్తుంది, నీవు అర్థం చేసుకోగలిగితే. అది పూర్ణ ఫలం కూడా. అందుకే ఇమాం బ్రహ్మ విద్యాముపయంతి ఆత్మభావేన, నీ అన్నారు కదా అనే శబ్దం చక్కగా అంటారు కదా, ఏమది చక్కగా? శ్రద్ధాభక్తి పురస్సరా సంతః. ప్రేమతో వచ్చినాడు. ప్రేమ కూడా ఆత్మ ప్రేమ, ఆత్మీయ ప్రేమ కాదు, తన గురించి చెప్తా ఉంది. తన గురించినటువంటి శాస్త్రం ఇది. మిగతా శాస్త్రాలన్నీ కూడా తాను కాని దాని గురించి చెప్తున్నాయి, తన గురించి చెప్తా ఉండే శాస్త్రం ఇదే అని వచ్చినాడు. రావటం కూడా ఎట్లుండాలా అంటే నీ అనే శబ్దం ఏం చెప్తుంది, నితరాం, చక్కగా. ఏమో చక్కగా అంటే శ్రద్ధాభక్తి పురస్సరా సంతః. శ్రద్ధాభక్తులతో రావాలి వాడు. బ్రహ్మ విద్యను సమీపించటానికి శ్రద్ధాభక్తులతో రావాలి వాడు. శ్రద్ధాభక్తి అంటే ఏమి? ఈ శబ్దాలను వ్యవహారంలో విరివిగా వాడుతున్నాం శ్రద్ధాభక్తి, కానీ దీనికి ఒక లోతైనటువంటి అర్థం. మనిషికి లేదా ప్రతి జీవికి రెండు ఆస్తులు ఉన్నాయి. అవేవి అంటే నమ్మకము, ప్రేమ. ఒక శిశువు, చిన్న పిల్లవాడు తల్లిని నమ్ముతాడు, తల్లిని ప్రేమిస్తాడు. చూడండి, తల్లి కనిపిస్తే కేరింతలు కొడతాడు, ఎంతో ఆనందం అవుతుంది వాడికి. తల్లి ఒడిలో ఉంటే ఒక భద్రత, ఒక నమ్మకం. తల్లి, తండ్రి, తన వాళ్ళు చూడండి అందరినీ నమ్ముతూ వస్తాడు. నమ్మకము వ్యక్తుల మీద, వస్తువుల మీద, విషయాల మీద పెడతాడు. అంటే తన ఆస్తి ఇది. నమ్మకము, ప్రేమ అనేది ప్రతి జీవి యొక్క ఆస్తి అయినా మనిషికి చెప్పేటప్పుడు విశేషంగా చెప్పాల్సి వస్తుంది. జంతువులకు ఉంటుంది, అవి తమ తల్లిని నమ్ముతాయి, తమ తల్లిని ప్రేమిస్తాయి, తమ కొన్ని వస్తువులను, తమ యజమానులను ప్రేమిస్తాయి, ఉండే ఉంటుంది. ఎందుకు మనిషి నమ్ముతాడు, ప్రేమిస్తాడు అంటే తన భద్రత కోసము, తన ఆనందం కోసము ఉంటుంది ఉపనిషత్తు. మనం ఎవరన్నా ఎందుకు నమ్ముతాము? తన భద్రత కోసం. ఎందుకు ప్రేమిస్తాము? తన ప్రేమకు, ఆనందం కోసమే. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అంటుంది ఉపనిషత్తు. ఆత్మనస్తు కామాయ అంటే ఆత్మనస్తు సుఖాయ, తన సుఖం కోసమని సమస్తమును ప్రేమగా చూస్తాడు. అంటే అన్ని వస్తువులను ప్రేమగా చూస్తాడు, తనకు కావలసిన వస్తువులన్నీ ప్రేమగా చూస్తాడు, తన వ్యక్తులను మీద ప్రేమ చూపిస్తాడు అని.
అంటే తన సుఖం కోసం, తన భద్రత కోసమని తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి, తనదే అయినటువంటి ఆస్తి, నమ్మకము, ప్రేమను ఆయా వ్యక్తుల మీద, వస్తువుల మీద, సన్నివేశాల మీద, విద్యల మీద పెడతాడు, పరిసరాల మీద పెడతాడు. చాలా విషయాలను పెట్టుకుంటాడు మనిషి. నమ్ముతాడు, చూడాడు, ఎంతోమందిని నమ్ముతాడు, ఎంతోమందిని ప్రేమిస్తాడు. ఒకటి ఆలోచించాల, ఇది మన ఆస్తి, దీన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎవరు నమ్మకూడదో వాడిని నమ్మినావు అనుకో, ఎవరిని ప్రేమతో చూడకూడదో వాడిని ప్రేమించినావు అనుకో, చూడ సమస్య వస్తుంది కదా. అంతేకాదు, నీవు ఏ వ్యక్తిని ప్రేమించుంటావో, ఏ వస్తువుని ప్రేమించుంటావో అది దూరం అయితే, లేదా అది నీ నుంచి జారిపోతే నువ్వు ఎంత బాధపడాల్సి వస్తుంది. ఇది ముందే నీవు ఆలోచించుకొని పెట్టుకోవాలి. ఏ వస్తువు నీతో పాటే శాశ్వతంగా ఉండగలుగుతుందో, నిర్వికారంగా ఉండగలుగుతుందో అట్లా వస్తువుని ప్రేమిస్తే దానివల్ల నీకు ఏ సుఖం వస్తుందో అది శాశ్వతంగా వస్తుంది. నీవు అనిత్య వస్తువును ప్రేమించి అయ్యో జారిపోతుంది జారిపోతుంది పోయింది ఏదో ఒక రోజు అంతే, ఇప్పుడేం చేస్తావు అంటే మనిషి బాధపడాల్సి వస్తుంది జీవితంలో. అందుకే తన ఆస్తిని ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకూడదు. తన నమ్మకాన్ని, తన ప్రేమను ఎక్కడ పెట్టుకోవాలో ఈ ఉపనిషత్తు చెప్తుంది. మన శాస్త్రము మనకేం చూపిస్తుంది అంటే, ఇదిగో ఇట్లాంటి వస్తువును ప్రేమించు, ఇక్కడ నమ్మకం పెట్టుకో అని మన నమ్మకానికి, మన ప్రేమకు ఒక సరైనటువంటి భద్రమైన నిత్యమైన స్థానాన్ని చూపిస్తుంది. దానివల్ల నీకు శాశ్వతమైన భద్రత లభిస్తుంది, శాశ్వతంగా సుఖము లభిస్తుంది. అది కావాల్సింది కదా నీకు. నీ దగ్గర డబ్బు ఉంది అంటే దాన్ని ఏ బ్యాంకులో పడితే ఆ బ్యాంకులో పెడతావా? చాలా ప్రసిద్ధి అయినటువంటి ఒక బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అక్కడ పెడితే పర్వాలేదు అంటాడు. ఎందుకు అట్లా? చిన్న చిన్న బ్యాంకులు ఉన్నాయి కదా, అక్కడ పెట్టచ్చు కదా. పెట్టాడు, ఎందుకంటే అభద్రత. ఏది నిత్యమైన వస్తువు అనిపిస్తుందో, నిత్యమైన వ్యక్తి అనిపిస్తుందో, తనతో పాటు ఎక్కువ రోజులు ఉండగలుగుతుంది అనిపిస్తుందో, ఉండగలుగుతాడు అనిపిస్తుందో వాళ్ళని ప్రేమిస్తే నీకు నీ సుఖం కొంత ఎక్కువ రోజులు దొరుకుతుంది. అంటే నీవు ఏ వివేకము చేయకుండానే ప్రేమ పెట్టుకుంటే, ఉదాహరణకు ఒక ఎలక్ట్రానిక్ వస్తువు కొనుక్కోలేకపోతాడు, వాషింగ్ మిషన్ కొనుక్కోపోతాడు. ఇది 2 ఏండ్ల గ్యారంటీ ఇస్తాము, ఇది 5 ఏండ్లు ఇస్తాము, ఇది 7 ఏండ్లు ఇస్తాము అంటే చూడు, నీ మనసు అప్పుడు 7 ఏండ్లు గ్యారంటీకి పోతుంది. ఎందుకు అంటే కొంచెం నిత్యమైనది కావాలని చూస్తుంది ఈ స్వభావం. నిత్యమైంది ఒక 7-10 ఏండ్లు నాతో పాటే స్థిరంగా ఉండగలిగింది అయితే నాకు సుఖాన్ని ఇస్తుంది అనే ఒక భరోసా లోపలే ఉంది నీకు. ఈ ఉద్దేశం అంతే. అందుకే సహజంగా ప్రతి మనిషికి, ప్రతి జీవికేనండి, కాకపోతే మనుషులు మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనిషికి ఉన్నటువంటి ఈ నమ్మకము, ప్రేమ అనే ఆస్తిని సరైనటువంటి స్థానంలో పెట్టాలా, ఇది చాలా ముఖ్యమైన ఉద్దేశం. దీనివల్ల నీకు శాశ్వతమైన భద్రత, శాశ్వతమైన సుఖము రెండు లభిస్తాయి. చూడు, నీ వివేకం చేయకుండా ఎక్కడ పడితే అక్కడ పెట్టుకొని మోసపోయి ఏడిస్తే ప్రయోజనం ఏముంది? అట్లా కాకూడదు. వివేకం చేయకుండా అంటున్నాం కదా, వివేకం చేయకుండా పెట్టుకున్నటువంటి నమ్మకము, వివేకం చేయకుండా పెట్టుకున్నటువంటి ప్రేమకే ఒక పేర్లు ఉన్నాయి. అదేది అంటే గుడ్డి నమ్మకం అని, లేదా గుడ్డి ప్రేమ అని, అభిమానం అని. గుడ్డి ప్రేమని అభిమానం అనేది ఇంకేమో కాదు. గుడ్డి అంటే అర్థమేమి? అవివేకంతో. ఇంతే. గుడ్డి అనే శబ్దం ఏం చెప్తుంది అంటే, నీవు ఏం విచారించలేదో, నీకు తెలీదు, తెలియకుండా నమ్మినావు, తెలియకుండా ప్రేమించినావు, నీకు అనుభవించు. అంటే నీ నమ్మకము, నీ ప్రేమ ఎక్కడ పెట్టాలో ఆ వస్తువుని గురించి, ఆ విషయాన్ని గురించి, ఆ వ్యక్తి గురించి నీవు ఏ వివేకము చేయకుండానే పెట్టుకోగలిగితే దీన్ని అంటారు గుడ్డిగా నమ్మినాడు, గుడ్డిగా ప్రేమించినాడు. ఇదే
గుడ్డి నమ్మకము, గుడ్డి ప్రేమ. నీవు శాస్త్రీయమైనటువంటి విచారంతో నీ నమ్మకాన్ని సరైనటువంటి స్థానంలో పెట్టగలిగితే దీన్ని శ్రద్ధ అంట. చూడండి, నీవు శాస్త్రీయ విచారంతో నీ ప్రేమను సరైన స్థానంలో పెట్టుకోగలిగితే దీన్ని భక్తి అంటారు. చూడు, గుడ్డి ప్రేమకు వ్యతిరేక పదం ఇది శ్రద్ధ. అదేవిధంగా గుడ్డి నమ్మకానికి వ్యతిరేక పదము శ్రద్ధ, గుడ్డి ప్రేమకు వ్యతిరేక పదము భక్తి. ఈ రోజుల్లో భక్తి అంటే రకరకాల అర్థాల్లో వాడుకుంటున్నాం. గుడి నిండా భక్తులు క్యూలో నిలబడినారు. వాళ్ళు ఎందుకు పోయినారు? విచారంతో పోయినారా? అదంతా అవసరం లేదు. గుడికి పోతే భక్తుడు అంతే. కానీ మన శాస్త్రంలో, వేదాంత శాస్త్రంలో, మన పరిభాషలో భక్తి అంటే సత్యవస్తు మీద ప్రేమ. నీ విచారించి ఏ సత్యమో అనిపిస్తే అక్కడ ప్రేమ పెట్టుకో, ఇది భక్తి అవుతుంది. విచారణే లేకుండా ఏదో ఒక విగ్రహం మీదో, ఏదో ఒక వస్తువు మీదో, ఏదో ఒక విషయం మీద ప్రేమ పెట్టుకుంటే ఇది భక్తి అనరు. భక్తి అంటే సత్య వస్తువు మీద ప్రేమ. అసత్య వస్తువును సత్యం అనుకొని నీ ప్రేమ పెట్టుకుంటే ఇది అభిమానం అంతే. అవిచార దశలో నీవు పెట్టుకున్నటువంటి ప్రేమను అభిమానం అన్నారు. అవిచార దశలో నీవు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మూఢనమ్మకం అన్నారు అంతే. ఈ రెండు శత్రువులు నీకు. ఎందుకంటే నీకు ఏ పురుషార్థం లేకుండా చేస్తుందో చూడు. పురుషార్థానికి దూరం చేస్తుండేవేవి అంటే ఇవే రెండు శత్రువులు. గుడ్డిగా నమ్ముతున్నావు, గుడ్డిగా ప్రేమిస్తున్నావు, అభిమానం. గుడ్డి నమ్మకము, ఈ గుడ్డి ప్రేమ, ఇవే శత్రువులు. సాధకునికి శత్రువులు ఎవరు అంటే వీళ్ళిద్దరే. ఎందుకు అంటే ముఖ్యంగా వీడికి కావాల్సింది తన జీవితానికి ఒక భద్రత, శాశ్వతమైన సుఖం. ఆ రెండింటిని దూరం చేస్తున్నాయి అంటే మరి ఇవే కదా శత్రువులు, ఇంకెవరు శత్రువులు? అందుకే శాస్త్రీయ విచారంతో నీవు దేని నమ్మాలో తెలుసుకుంటూ నీ నమ్మకాన్ని అక్కడ పెట్టుకుంటూ పోవటం ఉంది కదా, ఇది శ్రద్ధ. శాస్త్రీయ విచారంతో అంటే ఏదే వేదాంత విచారంతో, శాస్త్రం అంటే ఇదే కదా. శాస్త్రీయ విచారంతో నీవు ఏ సత్య వస్తువును తెలుసుకుంటూ పోతున్నావో ఆ సత్య వస్తువు మీద నీవు పెట్టుకుంటూ పోతా ఉండే ఈ ప్రేమ ఉంది కదా, ఇదే భక్తి. భక్తి అంటే మనిషి ఏమనుకున్నాడు? భజన చేసేదే భక్తి అనో, పూజ చేసేదే భక్తి అనో, లేదా యాత్రలు చేసేదే భక్తి అనో, నదీ స్నానాలు చేసేదే భక్తి అనో ఇట్లా అనుకున్నాడు. దీన్ని చెప్పలేదు. ఇవన్నీ కూడా నీకు భక్తికి కొంతవరకు సహాయం చేయొచ్చు, కానీ భక్తి అనే శబ్దానికి అర్థాన్ని చూడాలి. సాత్వస్మిన్ పరమప్రేమ రూప. సత్యవస్తువు పట్ల పరమప్రేమ అని నారద మహర్షి భక్తి సూత్రాల్లో ప్రారంభంలో చెప్తారు. ఒక సత్య వస్తువును ప్రేమించటం. నీవు అసత్య వస్తువునే సత్యం అనుకొని ప్రేమిస్తే దీన్ని అభిమానం అంట, శత్రువు. ఇక్కడ మొత్తానికి ఉద్దేశం ఏమి అంటే నీవు వివేచనతో నీ నమ్మకాన్ని, నీ ప్రేమను సరైన స్థానంలో పెట్టుకోగలగాల. వివేచన లేదు అంటే నువ్వు పెట్టుకోలేవు. అందుకే వేదాంత శాస్త్రము నీకు ఈ వివేకాన్ని ఇస్తుంది. వేదాంత శాస్త్రము నీ నమ్మకాన్ని ఎక్కడ పెట్టుకోవాలో, నీ ప్రేమను ఎక్కడ పెట్టుకోవాలో ఆ స్థానాలను, ఒక భద్రమైన నిత్యమైన స్థానాలను చూపిస్తుంది. ఈ శబ్దాలు శ్రద్ధ, భక్తి చాలా ముఖ్యమైన శబ్దాలు. గుడ్డి నమ్మకము, ఈ గుడ్డి ప్రేమ ఉన్నాయే, ఇవి నీకు హానికరాలు, ఇవి శత్రువులు. గుడ్డి అనే శబ్దానికి అవివేకంగా అనర్థం. వివేచన ఏమి చేయకుండానే నీవు నీ నమ్మకాన్ని లేదా నీ ప్రేమను పెట్టుకొని నీవు సాగితే దీనివల్ల నీకు ఏ భద్రత ఉండదు, ఏ సుఖము నీకు లభించదు. లభించినట్ల ఎప్పుడో కొంతసేపు నీకు అనిపించినా అది నీ దగ్గర ఉండదు. అందుకే దీని అంటున్నారు నితరాం, చక్కగా అన్నారు కదా. నీ అనే శబ్దానికి శ్రద్ధాభక్తి పురస్సరా సంత. నీవు బ్రహ్మ విద్యను ఆశ్రయించేటప్పుడు ఈ వివేకాన్ని తెచ్చుకోవాలని రావాలా. నీవు
నా నమ్మకాన్ని సరైన స్థానంలో పెట్టుకుంటాను, నా ప్రేమను సరైన స్థానంలో పెట్టుకుంటాను, నా గురించే చెప్తా ఉంది ఈ శాస్త్రం అంతా కూడా. ఇది అర్థం చేసుకొని నీవు బ్రహ్మ విద్యను ఆశ్రయిస్తే నీకు నిజమైనటువంటి ఫలం లభిస్తుంది. అందుకే ఇమాం బ్రహ్మ విద్యాం ఉపయంతి ఆత్మభావేన శ్రద్ధాభక్తి పురస్సరా సంతః. ఇట్లా వచ్చినాడు. సరే, ఇట్లాంటి వాడికి ఇప్పుడు షద్ అనే శబ్దాన్ని 3 అర్థాలు చెప్తున్నారు కదా, 3 అర్థాలను కలిపి శంకరాచార్యులు వివరణిస్తారు చూడండి. తేషాం, వాళ్లకు, ఎవరైతే తన గురించే బ్రహ్మ విద్య బోధిస్తూ ఉంది అని, శ్రద్ధాభక్తులను పెంచుకోవటమే నా ఉద్దేశమని ఎవరు దీని దరి చేరినాడో, ఈ బ్రహ్మ విద్య దగ్గరకు వచ్చినాడో, తేషాం, వాళ్లకు గర్భజన్మ జరారోగాది అనర్థపూగం నిశాతయతి పరం వా బ్రహ్మగమయతి అవిద్యాది సంసార కారణం వా అత్యంతం అవసాదయతి వినాశయతి ఇత్యుపనిషత్. ఎవరైతే ఈ విధంగా బ్రహ్మ విద్యను ఆశ్రయించినారో అట్లాంటి వాళ్లకు గర్భ జన్మ జరా రోగాది అనర్థపూగం నిశాతయతి. షద్ అనే శబ్దానికి 3 అర్థాలు చెప్తున్నారు. ఒకటి కత్తిరించటం అని, విచారణ. రెండవది గతి, చేర్చటం అని. మూడవది అవసాధన, అంటే నాశనం చేయటం అని. 3 అర్థాలను చేర్చి ఇక్కడ చెప్తున్నారు. గర్భ జన్మ జర రోగ ఆది అనర్థ పూగం. పూగం అంటే కుప్ప, రాశి. ఏదేది? గర్భ జన్మ జరా రోగ ఆది మొదలగునవి. వీటి నుంచి నీ స్థితిని కత్తిరించేస్తావు అని అర్థం. దీని నుంచి దూరం అవుతావు. ఎందుకంటే మనిషికి ఇవే దుఃఖాలు. గర్భ దుఃఖము, జన్మ దుఃఖము, జరా దుఃఖము, గర్భ జన్మ జరా రోగ దుఃఖము, ఎన్నో రకాల వియోగ దుఃఖాలు, ఇవన్నీ ఆది శబ్దంతో. అందుకే శంకరాచార్యులు అంటున్నారు, గర్భ జన్మ జరారోగా జనర్థపూగం నిశాతయతి. వీటి నుంచి నీ స్థితిని కట్ చేసేస్తావు. అంటే ఈ దుఃఖాలేవి నేను అంటావు అనర్థం. గర్భ దుఃఖము, ఎంత దుఃఖం చూడు. గర్భంలో మనం ఎట్లుంటుంది ఇది ఊహించుకుంటేనే భయం పెట్టి, అక్కడ గాలి ఎట్లాడిందో, మనకి ఏం ఆహారం దొరికిందో, ఎట్లా జీవించింటామో. ఒక వ్యక్తిని ఒక రూమ్లో వేసి లాక్ చేసినా ఎంత బాధపడతాడు వాడు. అయ్యో నేను ఇక్కడే ఉండాలన్నా, ఎట్లా ఉండేది. ఒక బాక్సులు పెట్టి మూసేస్తే, మరి తల్లి గర్భంలో ఎక్కడో నీకు స్థలం ఉంది, ఎట్లున్నావు నీకు 9 నెలలు. ఇది ఏం దుఃఖం. ఎంత దుఃఖం ఉంటుంది అంటే అది బయటకు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు ఏడుస్తుంది శిశువు. ఆ దుఃఖం అంతా ఉందని అర్థం. గర్భోపనిషత్తు అనే ఒక ఉపనిషత్తు ఉంది 108 ఉపనిషత్తుల్లో. అది గర్భంలో ఏం జరుగుతుందో చెప్తుంది. సరే, ఇక్కడ గర్భంలో దుఃఖం ఉండేదైతే నిజం. నీ ఊహించుకున్నా నీకు ఆ దుఃఖము ఊహ కూడా అందదు. అంత ఒక విచిత్రమైన దుఃఖం గర్భ జన్మ. పుట్టేటప్పుడు నీకే కాదు, తల్లికి, తండ్రికి, మొత్తం కుటుంబానికంతా కూడా దుఃఖం. ఈ రోజుల్లో అయితే డాక్టర్లు 9 నెలలు తల్లికి రకరకాల ట్రీట్మెంట్లు ఇచ్చి స్కానింగ్లు చేసి ఏడిపిస్తారు చూడండి. దీని ఏం చేయాలంటే గర్భ దుఃఖము, జన్మ దుఃఖము ఇవన్నీ కూడా ఉండే ఉంటాయి ప్రతి జీవికి కూడా. పుట్టేటప్పుడు సరిగ్గా పుడుతుందో లేదో, అది లోపల ఏ వికారాన్ని పొందిందో, మరలా పుట్టిన తర్వాత ఏ సమస్య వస్తుందో, ఏదో ఒక వికలాంగులుగా పుడితే కష్టమవుతుందని ముందే స్కాన్ చేసి చెక్ చేసి చూస్తారు. అది బాగుంటే సరే, లేకుంటే లోపలే చంపేస్తామని. ఈ రోజుల్లో ఉండే విజ్ఞాన శాస్త్రం ఇంత డెవలప్ అయింది కదా. మరి చూస్తాం గర్భ దుఃఖము, జన్మ దుఃఖము. పోనీ పుట్టిన తర్వాత జర, నీకు రోజు రోజుకు ముసలితనమే పెరుగుతుంది. ఉండదు. ಅದು ಗರ್ಭದಲ್ಲಿ ಇರುತ್ತೆ ಅಂತ ಗರ್ಭೋಪನಿಷತ್ತು ಹೇಳುತ್ತೆ. ಅದೊಂದು ವರ್ಣನೆ. అంటే జర అంటే నీ ఇంద్రియ శక్తి తగ్గిపోవటం, ఇదే జర. ముసలితనము, వార్ధక్యం అని చెప్తారే. వార్ధక్యం అంటే ముసలివాడు కావాలనే ఉద్దేశం కాదు. నీ ఇంద్రియాలు, నీ మనస్సు, నీ బుద్ధి, నీ శరీరము, నీ రక్తము, నీ ఎముకలు ఇవన్నీ
తమ శక్తిని కోల్పోతాయి కదా, దీన్నే జర అంటారు. అప్పుడు నీకు బాధగా అనిపిస్తుందా లేదు? ఏదైనా వస్తువు ఎత్తలేకుండా ఉన్నావు, ఏది కనిపించడం లేదు, వినిపించటం లేదు, ఒకటిగా సమస్య, ఇది జర. అన్నీ మర్చిపోతున్నాడు, బుద్ధి సమస్య. గర్భ జన్మ జర రోగ, రకరకాల రోగాలు మనిషికి. ఎన్ని రోగాలు ఉన్నాయి అంటే ఆ రోగాలు పేర్లు పెట్టేకే కష్టమవుతుంది వైద్యశాస్త్రంలో. కొత్త కొత్త రోగాలు, కొత్త కొత్త బ్యాక్టీరియాలు, రకరకాల వైరస్లు ఎక్కడి నుంచో, ఏ దేశం నుంచో వచ్చేస్తాయి మన దేశానికి. ఎందుకంటే ఈ రోజుల్లో మనిషి అన్ని దేశాలతో సముద్రాలు దాటిపోయి సంపర్కం పెట్టుకున్నాడు, మరి అక్కడుండే రోగాలు కూడా తెచ్చుకుంటున్నాడు. ఒకప్పుడు మన ధర్మశాస్త్రాల్లో సముద్రం దాటిపోద్దండి అది ఒక నియమం, పోతుండలేదు. ఏదో ఒక నియమం అది. పోకపోతే నీకే మంచిది, ఎందుకంటే సముద్రం దాటి వెళ్ళిపోయినావు అంటే చాలా దేశాలు ఉన్నాయి, ఆ దేశాలతో సంపర్కం పెట్టుకుంటే అక్కడుండే రోగాలు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఎందుకు? వాళ్ళ అలవాట్లు వేరు, వాళ్ళ ఆహారం వేరు, వాళ్ళ జీవిత విధానం వేరు. నీకేమనిపిస్తుంది? అది బాగుందనిపిస్తుంది. మనిషికి స్వధర్మం ఇష్టం ఉండదు, పరధర్మమే ఇష్టం. అందుకే అదేదో బాగుందనుకొని మళ్ళీ అది అలవాటు కాకుండా ఆహారం ఇప్పుడు నచ్చదు, వేరే దేశాల ఆహారం అని తీసుకొచ్చినాడు. పోనీ ఇది అరుగుతూ ఉందా, ఇప్పుడు జీర్ణం అవుతా ఉందా? లేదు. ఎంత సమస్య. నీకు అది ఇష్టం అనిపిస్తూ ఉంది, తినాలనిపిస్తూ ఉంది. వేరే దేశాలు తింటా ఉండే ఆహారాన్ని నీకు తినాలనిపిస్తుంది, తిను, అరగడం లేదు. చూడు, వీళ్ళది వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళది వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి వీళ్ళకి అజీర్ణమే, వానికి అజీర్ణమే. వాడి రోగాలు వీడు తెచ్చుకుంటున్నాడు, వీడి రోగాలు వానికి ఇస్తున్నాడు. అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉండే అన్ని రోగాలు అంతమందికి మనుషులకు వచ్చేస్తే ఏ వైద్యశాస్త్రమైనా ఇంకేం పేరు పెడుతుంది, ఏ పరిష్కారం ఇస్తుంది? సాధ్యమవుతుంది. రోగాలు చాలా విచిత్రంగా తయారవుతుంది. ఎన్ని రకాల క్యాన్సర్లు, ఎన్ని రకాల అల్సర్లు, ఎన్ని రకాల రోగాలు, ఇవన్నీ కూడా. ఇంకో 10-20 ఏళ్లకు ప్రతి ఇంట్లో క్యాన్సర్ పేషెంట్లు ఉంటారు చెప్తారు విజ్ఞాన శాస్త్రం. మరి ఇంతగా రోగాలు మనిషిని వేధిస్తున్నాయి కదా. ఈ దుఃఖం నీకు మానసిక రోగము, ప్రాణ సంబంధమైన రోగము, దేహ సంబంధమైన రోగము, ఎముకల సంబంధమైన రోగము, రక్త సంబంధమైన రోగము, చర్మ సంబంధమైన రోగం, ఎన్ని స్పెషలిస్టులు ఇంకా తయారైతేనే ఉన్నారు. ఒకప్పుడు కంటికే స్పెషలిస్ట్ అని, తర్వాత చెవులు, గొంతు, అంటే మెడ, ఇవన్నీ చూసేవాళ్ళు ఒకరు, ముక్కు, ముగ్గురికి ఒకటే. అంటే ఇప్పుడు డివైడ్ అయిపోయింది. అది కూడా లేదు, వీడి ముక్కు సపరేట్, చెవులకు సపరేట్. స్వామివారు అంటారు, ముందు ముందు కళ్ళ స్పెషలిస్ట్ కూడా వీడు కుడి కన్ను ఎడమ కన్ను అని వస్తుంది అంటారు. కుడి కన్ను సమస్య ఇది ఆ డాక్టర్ దగ్గర పోవాలి, ఎడమ కన్ను అయితే వీడు చూస్తాడు. అంటే రోజు రోజుకు విభాగాలు పెరుగుతున్నాయి. ఎందుకు అంటే దానికి రోగాలు ఎక్కువైనాయి, దాన్ని సపరేట్గా వాడు అధ్యయనం చేయాలా. దాంట్లో ఎండినో దాంట్లో ఎంఎస్ఏ చేయాలి వాడు, తప్పదు. ఇంత చేసినా మనకు అర్థం కావటం లేదు కొత్త రోగాలు. ఇదంతా గర్భ జన్మ జర రోగ ఆది అన్నారు ఇంకా శంకరాచార్య. ఇంకా ఏవి ఆది మొదలగునవి అంటే వియోగాలు, దుఃఖాలు. తన వాళ్ళు ఎవరు నమ్మినాడో, ప్రేమించినాడో, వాళ్ళ మీద ప్రేమ పెట్టుకున్నాడు, వాళ్ళంతా కూడా దూరం అయ్యేది. ఇదంతా బంధువులు, స్నేహితులు, భార్య, పిల్లలు, ఒక్కరికా తల్లి, తండ్రి, స్నేహితులు, వీళ్ళంతా దూరమైనప్పుడు ఎంత దుఃఖం కలుగుతుంది కదా. అంటే ఈ దుఃఖాల నుంచి నిన్ను కత్తిరించేస్తుంది ఈ బ్రహ్మ విద్య. అంటే వేరుపరుస్తుంది నేను, ఇవేవి నీకు అంటాం. ఎందుకంటే సాక్షితత్వాన్ని తెలుసుకోగలిగితే అది దేహ సంబంధంగా, ఇంద్రియ సంబంధంగా, మానసికంగా అన్నిటికీ వేరది సాక్షి. ఏ ఆత్మతత్వాన్ని అసంగాద్వితీయంగా ఉపనిషత్తు బోధిస్తూ ఉందో, నీ స్వరూపంగా ఉందని ఆ తత్వాన్ని తెలుసుకోగలిగితే మొత్తం ఈ అన్ని రకాల దుఃఖాల నుంచి నిన్ను అది కత్తిరించేస్తుంది ఈ విద్య. ఈ ఉద్దేశంతో శంకరాచార్యులు అంటారు, గర్భజన్మ జరారోగాది అనర్థభోగం నిషాతయతి. సరే, ఇది ఒక అర్థం. రెండవది పరంవా బ్రహ్మగమయతి, గతి అన్నారు కదా. మొదటిది విచారణ, రెండవది గతి. గతి అంటే చేర్చటం. సరే, నిన్ను వీటి నుంచి కట్ చేసి
వీటి నుంచి కత్తిరించేసి నీ తత్వాన్ని ఎక్కడ చేరుస్తుంది? అట్లే వదిలేస్తుందా? లేదు, బ్రహ్మమును చేరుస్తుంది. పరం వా బ్రహ్మగమయతి. బ్రహ్మము అంటే అన్నిటికంటే పెద్దది అని ఒక స్థూలమైన అర్థం. పెద్దది అంటే గొప్పది, పెద్దది, చాలా మహత్ అని ఈ అర్థం కాదు. ఏ విధమైన కొరత లేకుండా ఉండేది. కాలపరమైన కొరత, దేశపరమైన కొరత, అవస్థాపరమైన కొరత, వస్తుపరమైన కొరత. దీన్ని పరిచ్ఛేదము అంటారు. అవస్థా పరిచ్ఛేద, దేశ పరిచ్ఛేద, కాల పరిచ్ఛేద, వస్తు పరిచ్ఛేద. ఈ 4 పరిచ్ఛేదాలు లేకుండా ఉండే తత్వాన్ని బ్రహ్మతత్వం అన్నారు. బ్రహ్మతత్వాన్ని ఇట్లే నిర్వచనం చేస్తారు సంప్రదాయకులు. అంటే అర్థమేమి అంటే, ఏది ఒక కాలంలో పుట్టి ఒక కాలంలో పోయేదో చూడు, ఈ కాల పరిచ్ఛేద. ఇది ఇప్పుడు మన స్థితి ఉంది, ఇది కాల పరిచ్ఛేద. ఎందుకంటే మనమే జాతకం రాసుకున్నాము, ఇదిగో ఈ టైంలో పుట్టినాను ఇన్ని సంవత్సరాల కింద, ఇంకా మహా అంటే ఇన్ని సంవత్సరాల వరకు ఉండే అవకాశం ఉంది అంతే అని చెప్పుకుంటాం కదా. కాల పరిచ్ఛిన్నంగా చూస్తున్నాము మన స్వరూపాన్ని. దేశ పరిచ్ఛేదం అంటే నేను ఈ ఊర్లో ఉండేవాడిని, అక్కడ లేను, ఇదిగో నేను ఇక్కడ ఉండేవాడిని, ఇంట్లో లేను అని చెప్పుకుంటాం కదా. అంటే దేశంలో పరిచ్ఛిన్నంగా నీవు ఒక చోట ఉన్నావు, కాల ప్రవాహంలో పరిచ్ఛిన్నంగా ఒక చోట పుట్టి పెరుగుతున్నావు, ఎప్పుడు పోతావో పోతావు. కాల పరిచ్ఛేదం. వస్తు పరిచ్ఛేద అంటే ఇదిగో నీవు, ఇదిగో ఆ వ్యక్తి, ఇదిగో ఆ వస్తువు. ఆ వ్యక్తిలో ఉండేది నీకు తెలియదు, నీలో ఉండేది వాడికి తెలియదు. ఈ వస్తువులో ఈ వస్తువు లేదు, ఈ వస్తువులో ఈ వస్తువు లేదు. అంటే ఇవన్నీ కూడా పరిచ్ఛిన్నాలు, లిమిట్ ఉన్నాయి వీటికంతా. కొరత, వస్తుపరమైన కొరత, కాలపరమైన కొరత, దేశపరమైన కొరత. ఇంకొకటి అవస్థ. ఈ అవస్థలో ఉండే వ్యక్తి ఆ అవస్థలో ఉండలేడు, ఆ అవస్థలో ఉండే వ్యక్తి ఈ అవస్థకు రాలేడు. దీన్ని ఏమంటారు అంటే అవస్థాపరమైనటువంటి కొలతకు చిక్కినాడు అని అర్థం. ఇది పరిచ్ఛిన్నం. ఏ వస్తువుకు ఏ పరిచ్ఛేదాలు లేవో అది బ్రహ్మ వస్తువు. అంటే అర్థమేమి? అన్ని వస్తువుల్లోనూ, అన్ని కాలాల్లోనూ, అన్ని దేశాల్లోనూ, అన్ని అవస్థల్లోనూ, అన్ని అనుభవాల్లోనూ ఉండాల. చూడు ఎంత పెద్ద మాట ఇది. ఇట్లా ఉంటే నీకేం ప్రాతిక? అన్ని అవస్థల్లో నీవే ఉన్నావు, అన్ని వస్తువుల్లో నీవే ఉన్నావు, అన్ని దేశకాలాల్లో నీవే ఉన్నావు. నిన్నే బ్రహ్మానింది ఉపనిషత్తు. బ్రహ్మాని శబ్దానికి ఇంత విస్తృతమైన అర్థం ఉంచాడు. అంతా నీవై ఉన్నటువంటి స్థితి. భూమా చూడండి, దానికి ఇంకో పేరు. అంతా తానై ఉన్నటువంటి స్థితి చాలా గొప్ప స్థితి అర్థం. ఎందుకంటే ఉండేదేదో అంత తానైపోతే ఉండేదే అది, ఇంకా రెండవదికి ఇంకెక్కడ వస్తుంది? ఆకాశము, నీరు, గాలి, అగ్ని, మట్టి అంత నీవే. దాన్ని తెలుసుకుంటూ ఉండే తత్వం కూడా నీవే. అందుకే బ్రహ్మ అనే శబ్దాన్ని ఇంత విస్తృతమైన అర్థంలో తీసుకోవాలి. ఉపనిషత్తు నిన్ను గర్భ జన్మ జరారోగాది అనర్థభోగం నుంచి కత్తిరించి బ్రహ్మతత్వంగా నెలకొల్పుతుంది. ఇంకెక్కడ సమస్య? పరం వా బ్రహ్మగమయతి. బ్రహ్మశబ్దాన్ని నీ అర్థం తెలుసుకోవాలి కానీ పురాణాల్లో బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ, విష్ణువు నాభి కవలం నుంచి పుట్టినాడు, ఆ బ్రహ్మదేవుడే సృష్టి ఎంత చేసినాడు చెప్పుకుంటారు కదా. ఎక్కడో ప్రజాపతి లోకంలో ఉన్నాడని కల్పాంత జీవి ఆయన, కల్పం తర్వాత మరలా ఇంకొక బ్రహ్మ పుడతాడు అని. ఆ బ్రహ్మని ఇక్కడ తీసుకుని రాకూడదు, అదే వేరు ఇదే వేరు. బ్రహ్మ అంటే వేదాంత శాస్త్రం చెప్తా ఉంటే బ్రహ్మం ఇది. ఏదైతే అన్ని వస్తువుల్లోనూ, అన్ని కాలాల్లోనూ, అన్ని దేశాల్లోనూ, అంటే అన్ని ప్రదేశాల్లోనూ, అన్ని అవస్థల్లోనూ, అన్ని అనుభవాల్లోనూ ఉండిపోయిందో ఏకరూపంగా, ఏ కొరత పరిచ్ఛేదము లేదో దాంట్లో, అట్లాంటి తత్వం. ఈ తత్వాన్ని చేరుస్తుంది. అహం బ్రహ్మాస్మీతి తస్మాత్ తత్సర్వం అభవత్. ఉపనిషత్తు చెప్తా ఉండే యజుర్వేద మంత్రం. ఏ వ్యక్తి అయితే తాను బ్రహ్మై ఉన్నానని గుర్తిస్తాడో అంత తానవుతాడు.
నీ ఇన్ని దుఃఖాలను తప్పించి నిన్ను పరిచ్ఛిన్నంగా పెట్టదు బ్రహ్మ విద్య. నిన్నే బ్రహ్మవి చూపిస్తుంది. చూడు నీవి బ్రహ్మగా ఉన్నావు అని. పరంవా బ్రహ్మగమయతి. ఇంకొక విషయం, మూడవ అర్థం ఉంది కదా, అవసాదన, వినాశము, నాశనము. పరంవా బ్రహ్మగమయతి అవిద్యాది సంసార కారణం వా అత్యంతం అవసాదయతి వినాశయతి ఇత్యుపనిషత్. అవిద్యాది సంసార కారణం. మరి నాశనము అనే పదం ఉంది కదా ఉపనిషత్ షద్ అనే శబ్దంలో. దాని అర్థం ఏమి అంటే దేన్ని నాశనం చేస్తుంది? అది కత్తిరించటము ఒకటైంది, చేర్చటము రెండవదైంది. నాశనం చేయటం ఏది అంటే అవిద్యాది సంసార కారణం. అవిద్యాది అన్నారు అంటే అవిద్యా, కామ, కర్మ. ఇవి అవిద్య, కామ, కర్మ, దానివల్ల జన్మ, దానివల్ల మరలా కర్మ, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ పరంపర దీన్ని అవసాదయతి, నాశనం చేస్తుంది. ఎట్లా? అత్యంతం అవసాదయతి. శంకరాచార్యులు రాసే ప్రతి శబ్దానికి ఒక లోతు ఉంటుంది, ఒక వైశాల్యం ఉంటుంది. చాలా ముఖ్యమైనది లోతైన దృష్టి. ఇది ప్రత్యేక దృష్టి అంటాం. లోతే కాకుండా ఒక విశాలమైన దృష్టి, పూర్ణ దృష్టి అంటాం కదా, అట్లా చెప్తున్నారు చూడండి. ఎందుకంటే వీటిని ఊరికే నాశనం చేస్తే ప్రయోజనం లేదు, మరలా వస్తాయి. ఉదాహరణకు సుషుప్తిలో, గాఢ నిద్రలో అవిద్య, కామ, కర్మ లేకుండా పోయినాయి చూడు, నాశనమైనవి. మేలుకొంటి మరలా వచ్చినాయి. అందుకే ఇది నాశనమయ్యినా తాత్కాలికంగా నాశనమైంది. ఇంకా చెప్పాలంటే నీవు సమాధి స్థితిని పొందినా, యోగ సమాధి స్థితిని పొందినా అక్కడ కూడా తాత్కాలికంగా అవిద్య, కామ, కర్మ నాశనమైనాయి. కానీ అత్యంతం అవసాదయతి, ఇది శంకరాచార్యుల మాట. అత్యంతం అంటే పూర్ణంగా పోలేవు. తాత్కాలికంగా పోతే ప్రయోజనం లేదు, ఇవన్నీ నాశనం అయితే ప్రయోజనం లేదు. పూర్ణంగా నాశనం కావాలా? ఏది అంటే అవిద్యాది సంసార కారణం. నిజంగా సంసారానికి కారణం ఏవి అంటే ఇవే, అవిద్య. ఏమది సంసార అంటే సర అనే శబ్దానికి తిరగటం అని అర్థం. సంసార అంటే సమ్యక్ సరతీతి సంసార. వ్యవహారంలో సంసారము అంటే కుటుంబం అనుకున్నాడు. ఇది నీ వ్యవహారార్థాన్ని ఇక్కడ తీసుకుని రాకూడదు. వేదాంత శాస్త్రము సంసార అంటే ఏం చెప్తాంది అంటే ఏది పదే పదే వస్తుందో తిరుగుతూ నీకు దుఃఖాన్ని ఇస్తూ ఉందో దాన్ని సంసారాన్ని. ఉదాహరణకు పొద్దున్నే 9 గంటలకు తిన్నావు, 1 గంటకి మరలా ఆకలైంది. పొద్దున్న ఆకలైందనే తిన్నావు, కడుపు నిండింది. మరలా 1 గంటకి మరలా ఆకలైంది, మరలా తిన్నావు. మరలా 5 గంటలకు ఆకలైంది, మరలా తిన్నావు. మరలా 8కి ఆకలైంది, మరలా తిన్నావు. చూడు ఇదేమిది? ఇది మరల మరలా వస్తూ ఉంది, నీకు దుఃఖాన్ని తెచ్చిస్తూ ఉంది. మరలా దీన్ని పుడుచుకుంటున్నావు. దీన్ని ఏమంటారు అంటే సంసార. తిరుగుతూ ఉంది. జీవితం అంతా ఇదే జరిగింది చూడండి. ఆకలి మరలా ఆకలి పూడ్చాడు, మరలా తిన్నాడు, మరలా ఆకలి అయింది, మరలా తిన్నాడు, మరలా ఇదే సంసార. దప్పికయ్యింది, నీళ్ళు తాగినాడు. మళ్ళీ 1 గంట సేపు మళ్ళీ దప్పికయ్యింది, మళ్ళీ నీళ్ళు తాగుతాడు. మరలా ఇదే ఆకలి అనేది ఒక సంసారం, దప్పిక అనేది ఒక సంసారం. జననము మరణము ఇది చూడు. మరలా పుడుతున్నావు, మరలా చేస్తున్నావు, మరలా దేన్నో మోహిస్తున్నావు, మరలా శోకిస్తున్నావు, మరలా మోహిస్తున్నావు, మరలా శోకిస్తున్నావు. ఆకలి, దప్పిక, జననము, మరణము, మోహము, శోకము ఇవే సంసారం. దేహం వల్ల జనన మరణాలు, ప్రాణం వల్ల ఆకలి దప్పికలు, మనస్సు అంటే అంతఃకరణం వల్ల మోహశోకాలు. దేన్నో మోహించటము, శోకించటం, దేన్నో మోహించటము, మరలా శోకించటం. దాని కారణంగా జరుగుతూనే ఉంది మోహము, శోకం. మోహం అనేది కారణము, శోకం అనేది కార్యం. జరుగుతూనే ఉంది జీవితం అంతా. నీ మోహము జరుగుతూనే ఉంది, శోకము జరుగుతూనే ఉంది. మోహశోకాలు. తత్వాన్ని తెలుసుకుంటే నీకు ఆ మోహశోకాలు ఉండవు. తత్ర కో మోహ కశోక ఏకత్వం అనుపశ్యత ఈశావాస్యం ఉంటుంది. అందుకే ఈ ఆకలి, దప్పిక, జనన మరణము, శోకమోహాలు ఈ 6 కూడా ఇవి పదే పదే నీకు తిరుగుతూ ఉన్నాయి కదా. ఇవి దీన్నే అంటున్నారు సంసార.
అంటే దేహము పుడుతుంది, దేహం చేస్తుంది, ప్రాణానికి ఆకలి దప్పిక, అంతఃకరణానికి మోహశోక ఇవి ఉన్నాయి కదా. వీటిల్లో నేను నాది అనే బుద్ధి ఉంది చూడు, ఇది తప్పు తెలివి. ఇదే సమస్య, ఇదే అవిద్య చెప్తున్నారు. నిజమైనటువంటి నేను అని నీకు తెలియకుండా ఉన్నప్పుడు దీన్నే నేను అనుకొని వీటికి సంబంధించినటువంటి వాటివే నావి అనుకొని వీటి మీద ప్రేమ పెంచుకొని వీటి కోసం జీవిస్తూ ఇదే నేను, ఇంతే నేను, ఇదిగో నేను ఉండి ఇది ఇట్లే సదా దుఃఖిని అనుకుంటున్నావు కదా. ఇదే అవిద్య, ఇదే అధ్యాస, ఇదే తప్పు తెలివి. ఈ అవిద్య వల్లే నీకేమనిపిస్తూ ఉంది, నేను తక్కువ కాబట్టి నేను ఎక్కువ కావాలా, నాలో సుఖము తక్కువ ఉంది, నాలో ఉనికి ఇంతే ఉండేది, కాలంలో ఇంత ఉండేవాడిని, అంతకాలము ఉండలేను. చూడు, నీ కాలపరమైన కొరత వచ్చింది, దేశపరమైన కొరత వచ్చింది, వస్తుపరమైన కొరత అన్ని కొరతలతో ఉంటూ ఈ కొరతను పూడ్చే వస్తువులు బయట ఏమో ఉన్నాయి, వ్యక్తులు ఎవరో ఉన్నారు అనుకుని ఆ సుఖాన్ని తెచ్చుకునే కానీ ఆ వ్యక్తుల వల్ల సుఖాన్ని, ఈ వస్తువుల వల్ల సుఖాన్ని తెచ్చుకుంటాను, ఆ పరిస్థితుల వల్ల సుఖాన్ని తెచ్చుకుంటాను, ఈ విద్యతో సుఖాన్ని తెచ్చుకుంటాను, జీవితం అంతా ప్రయత్నం చేస్తున్నావు కదా. ఇదే కామ అంటే. నీలో కొరత ఉంది అని నీవు గమనిస్తున్నప్పుడు కొరతను పూడ్చే వస్తువు బయట ఉందని చూస్తున్నావు, అది కావాలనిపిస్తూ ఉందే, అదే కామ. అవిద్య వల్ల కామ. కామ వల్ల ఏం చేస్తావు, ప్రయత్నాలు చేస్తావు, ఊరుకుంటుంది కామ. యద్యద్య కురుతే జంతు తత్తత్ సర్వం కామస్య చేష్టిత. చూడండి, మనిషి ఏమేం చేస్తున్నాడో లేదా ప్రతి జీవి ఏం చేస్తూ ఉందో అదంతా కూడా వాడి చేష్ట కాదు, అది వాడిలో కొరత, ఆ కామ, దాని చేష్ట. పొద్దున్నే పరిగెత్తావు కదా, ఎందుకు, ఏదో కోరిక తీర్చుకోవాలా, పోతే డబ్బులు ఇస్తారు, దానివల్ల నా జీవితం జరుగుతుంది అనుకుంటున్నావు కదా. అంటే చిన్న పిల్లవాడు విద్య నేర్చుకుంటున్నాడు అన్నా, నీవు డబ్బు తెచ్చుకుంటున్నావు అన్నా, నీవు ఎక్కడికో పోతున్నావు అనో, ఎవరినో సంపాదించుకుంటున్నావు అన్నా, ఏదో పేరు సంపాదించు, అన్నీ అదే నీ కొరతను పూర్తి చేయకని ప్రయత్నం చేస్తాడు. అవిద్య వల్ల కామ, కామం వల్ల కర్మ, అంటే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కర్మలు ఏం చేస్తాయి, నిన్ను మరలా బంధిస్తాయి. కర్మల ఫలము నీవు అనుభవించి తీరాలి కదా, నీవే చేసుకుంటేది. ఎవరు కర్తో ఆ కర్మలు వాడికే ఫలాన్ని ఇస్తాయి, వాడే భోక్త కావాలంతే. కర్తవుడు భోక్తవుడు ఎట్లయితాడు, సాధ్యం కాదు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నా అభుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైర. నీవు చేసిండే నీవే అనుభవించాలి. ఇదే సంసారం అంటే పదే పదే వచ్చేరుతుంది చూడు. ఇది దీన్నే శంకరాచార్యులు అంటున్నారు, ఈ అవిద్యాది సంసార కారణం ఏముందో, అవిద్య, కామ, కర్మ ఇవన్నీ సంసార కారణం ఏముందో దీన్ని ఊరికి నాశనం చేయదు, పూర్తిగా నాశనం చేస్తుంది. తాత్కాలిక నాశనం కాదు, అత్యంతం అవసాదయతి. పదే పదే మెలకువ, మరలా కళ, మరలా నిద్ర, మరలా మెలకువ, మరలా, ఇది సంసారమే. చూడండి ఎన్నిసార్లు ఇది అనిపిస్తుంది కదా. కర్మల వల్ల జన్మ అంటే దేహం వల్ల ప్రియాప్రియాల వల్ల రాగద్వేషాల వల్ల మరల ప్రయత్నాల వల్ల ధర్మ ప్రయత్నాల వల్ల మరలా జన్మ వల్ల ప్రియాప్రియాలు, దేహం. ఇది ఇట్లా ఏమేమి మనకు వచ్చి తిరుగుతూనే ఉందో సంసార. ఇది సమ్యక్ సరతి, చక్కగా తిరుగుతూ ఇదిగో నీ దుఃఖానికి కారణమవుతా ఉందే, ఇదే సంసారం. ఈ సంసారానికి కారణం ఏమి అంటే నేను దేహము, నేను ప్రాణము, నేను అంతఃకరణము అనే ఈ వీటిల్లో నేను అనే బుద్ధి ఉంది కదా, ఇదే సమస్య. నిజమైనటువంటి బ్రహ్మతత్వంగా ఉండే నీవు ఆ సత్యాన్ని తెలియక ఇంత పరిచ్ఛిన్నమైనటువంటి దేహ ప్రాణ అంతఃకరణాన్ని నేను నాది అనుకొని వాటి ధర్మాలను తన నెత్తి మీద వేసుకొని, శంకరాచార్యులు అంటారు, బాహ్యధర్మాన్ ఆత్మనిధ్యస్యతి, దేహధర్మాన్ ఆత్మనిధ్యస్యతి, ఇంద్రియ ధర్మాన్ ఆత్మనిధ్యస్యతి, అంతఃకరణ ధర్మాన్ ఆత్మనిధ్యస్యతి. ఇదే సమస్య. అధ్యస్యతి అంటే అవిద్య, అధ్యాసే అవిద్య, తప్పు తెలివి. ఈ తప్పు తెలివి ఏం చేస్తుంది అంటే నిన్ను తక్కువగా చూపిస్తుంది. నేను ఇంతే, నేను రేపు ఉంటానో లేదో. చూడు, నీ ఉనికిలో ఎంత భయం ఉంది నీకు. మరేం చేయాలా, రేపు ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలా, మంచి వైద్యం తీసుకోవాలా, మంచి వాతావరణంలో ఉండాలా, మంచి పరిసరాల్లో ఉండాలా. అయితే ఉంటాను రేపు, నా చుట్టూ మంచి వాళ్ళే ఉండాలా,
నాకు అనుకూలమైన వాళ్ళే ఉండాలా అని. అంటే నీవు చిన్న అయితే, పరిచ్ఛిన్నుడైతే నీకు ఈ సమస్య అంతా అట్లే ఉంటుంది. ఇవన్నీ సమకూర్చుకోవాలి కదా ఈ కామ. దీనికోసం ప్రయత్నం చేయాలి కదా కర్మ. అవిద్య అది సంసార కారణం. ఇది దీన్ని ఈ బ్రహ్మ విద్య ఉంది, ఈ ఉపనిషత్ విద్య, ఇది సర్వనాశనం చేస్తుంది, ఊరికే నాశనం కాదు. ఎందుకంటే నీకు వీటిని నాశనం అనేది సుషుప్తిలో, గాఢ నిద్రలో తాత్కాలికంగా జరుగుతుంది కదా, అక్కడ నాశనం ఉంది. కానీ బ్రహ్మ విద్యతో నాశనం ఉందే, ఇది సర్వనాశనం. అవిద్యాది సంసార కారణాన్ని సర్వనాశనం చేస్తుంది బ్రహ్మ విద్య. ఇంత ప్రయోజనము ఈ ఉపనిషత్తుల్లో దొరుకుతుంది అని శంకరాచార్యులు ఆ శబ్దాలను తీసుకుని తమ సంప్రదాయ క్రమంలో వర్ణిస్తారు. చూడండి ఎంత గొప్పగా. య ఇమాం బ్రహ్మ విద్యాముపయంతి ఆత్మభావేన శ్రద్ధాభక్తి పురస్సరా సంతః తేషాం గర్భ జన్మ జరారోగాది అనర్థభోగం నిశాతయతి పరం వా బ్రహ్మగమయతి అవిద్యాది సంసార కారణం వా అత్యంతం అవసాదయతి వినాశయతి ఇత్యుపనిషత్. ఉపనిషత్ అంటే ఇంత అర్థం ఉంది. ఉపనిషత్తును అర్థం చేసుకోవాలంటే ఇట్లా నీవు అర్థం చేసుకొని దాని దగ్గరకు వస్తే అది నిజంగానే నీ అన్ని సమస్యలను పూర్తిగా పోగొట్టి నిన్ను బ్రహ్మస్థానంలో కూర్చోబెడుతుంది. నీ ఇప్పుడు జీవస్థానంలో ఉంటావు. దేహము, ఇంద్రియాలు, అంతఃకరణం ఇంతే. నేను జీవ అంటే ప్రాణానాం ధారణాత్ జీవ. దేహము, ప్రాణము, అంతఃకరణం ఇవన్నీ కూడా వీటిని ధరించినటువంటి వాడు అంటే అభిమానించినటువంటి వాడు. అభిమానం ఒకటితో తెలుసుకుందాం కదా, తప్పు ప్రేమ, గుడ్డి ప్రేమ. ఎందుకు అంటే సత్యం తెలియదు, అందుకే దీన్ని ప్రేమించు, ఇదే నేను అని ప్రేమించు. సత్యం తెలిస్తే నీవు దాన్ని ప్రేమిస్తావు. సత్యం తెలియకుండా ఉన్నప్పుడు అసత్యాన్ని ప్రేమించినావు. అభిమానం, దేహాభిమానము, ప్రాణాభిమానము, అంతఃకరణ అభిమానం, ఇదే జీవుడు అంటే. ఇంకెవరో కాదు. జీవత్వమే సమస్య. పరిష్కారమేమి? బ్రహ్మత్వమే పరిష్కారం, ఇంకేమో కాదు. వేరే పరిష్కారమే లేదు దీనికి. అంతా తానై ఉన్నాను అని ఈ స్థితిని నీవు గుర్తిస్తే చాలు. ఎందుకంటే ఇప్పటికే ఉన్నావు, నీవు తప్పు తెలివితో జీవుడిగా ఉన్నావని. జీవత్వం అనేది తప్పు తెలివితో ఏర్పడేది. దీన్నే శంకరాచార్యులు బ్రహ్మసూత్ర భాష్యంలో ప్రారంభంలోనే ఈ తప్పు తెలివి గురించి రాస్తారు. అన్నిటికీ సమస్య ఇదే అంటారు. ఏమంటున్నారు చూడండి. అస్యానర్థహేతో ప్రహాణాయ, ఇదే అనర్థహేతువు. ఏది? ఈ తప్పు తెలివి. నిన్ను నీవు బ్రహ్మరూపంగా ఉన్నటువంటి నిన్ను నీవు తెలుసుకోకుండా, సత్యాన్ని గుర్తించకుండా, ఏదో నీకు అనిపిస్తే ఈ దేహ, ఇంద్రియ, ప్రాణ, మనసు ఈ కట్టను, ఈ సంఘాతాన్నే నేను అనుకొని, నాదనుకొని, ఆ ధర్మాలు నీ మీదేసుకొని ఇంత కొరతతో జీవిస్తున్నావే, ఇదే జీవత్వం. ఈ జీవత్వం ఎట్లొచ్చింది నీకు అంటే తప్పు తెలివిలో వచ్చింది. అందుకే తప్పు తెలివి అనర్థహేతువు, ఇదే అవిద్య. ఈ అధ్యాసనే జ్ఞానులు అవిద్య అంటున్నారప్ప. అధ్యాసం పండితా అవిద్యేతి మన్యంతే తద్వివేకేన చ వస్తు స్వరూపావధారణం విద్యామహు. ఎంత మంచి మాట చూడు. అనర్థహేతువేది అంటే తప్పు తెలివి. నిన్ను నీవు జీవుడిగా అంటే దేహ, ప్రాణ, అంతఃకరణాన్ని, ఈ సంఘాతాన్ని నేను నాది అనుకుంటా ఉండే జీవుడికి చూస్తున్నావు కదా, ఇదే సమస్య. దీని నుంచే ఈ కొరతతో ఉండేవాడికి పూడ్చడానికి కామ, కర్మ, జన్మ ఇది తీసుకుంటూనే ఉన్నావు. అందుకే శంకరాచార్యులు అంటారు, ఈ అవిద్య, ఈ అధ్యాస అంటున్నారే, తప్పు తెలివి అంటున్నారే, వివేకం చేయకుండా అంటే వివేచన లేకుండా నీవు దేన్నో ప్రేమించినావు. ఈ దేహ, ఇంద్రియ, ప్రాణ ఈ సమూహాన్ని ఇదే ఆత్మభావంగా, ఆత్మీయభావంగా పెట్టుకున్నావు. దీని మీదే ప్రేమ పెట్టుకున్నావు. ఎప్పుడైతే తప్పుగా తెలుసుకున్నావో ఇంతే సమస్య కాదు, తప్పుగా తెలుసుకున్నటువంటి వాటి మీద ప్రేమను పెంచేసుకున్నావు. శంకరాచార్యులు అంటున్నారు కదా, నీ ప్రేమ తప్పుగా తెలుసుకున్నటువంటి దేహం మీదే కాదు, దేహానికి బయట ఉండి వాటికి ఉపకరిస్తున్నటువంటి పుత్ర, దార, గృహాదిషు వికలేషు సకలేషు వా అహమేవ వికలః సకలో వా ఇది బాహ్యధర్మాన్ ఆత్మనిర్దేశ్యతి, దేహధర్మాన్ ఆత్మనిర్దేశ్యతి. చూడండి, ఇవన్నీ కూడా ఇంద్రియ ధర్మాన్, అంతఃకరణ ధర్మాన్ని అన్నీ నీ మీద పోసుకున్నాం. ఇదే సమస్య. అందుకే ఇదే అనర్థహేతువు. ఈ అనర్థహేతువును తీసేయటమే ఉపనిషత్తుల యొక్క కార్యం.
ఉపనిషత్తు ఏం చేస్తుంది అంటే ఈ అనర్థహేతం తీసేస్తుంది. అవిద్యాది సంసార కారణం అన్నారే, మూల కారణము అవిద్యయే, మూల కారణము ఈ తప్పు తెలివియే, ఈ అధ్యాసయే. దీన్ని తీసివేయటమే ఉపనిషత్తులు చేస్తూ ఉండే కృత్యం, కార్యం. అస్యానర్థహేతో ప్రహాణాయ, దీన్ని సర్వనాశనం చేయటానికి, ఆత్మైకత్వ విద్యా ప్రతిపత్తయే, అంతా నీవై ఉన్నావు అని చూపించే విద్య ప్రతిపాదించటానికే సర్వే వేదాంత ఆరభ్యంతే. ఈ 10 ఉపనిషత్తులు బయలుదేరిన చూడప్ప శంకరాచార్య. అన్ని ఉపనిషత్తులది ఒకటే ఉద్దేశం, అదేది అంటే ఆత్మైకత్వ విద్యా ప్రతిపత్తయే. ఈ సమస్తము తానే, సమస్తము బ్రహ్మమే అనే ఈ విద్యను ప్రతిపాదించడమే. ఇదే ఉపనిషత్తు యొక్క మూలమైనటువంటి ఉద్దేశం. దీనివల్ల నీకు ఇంత ప్రయోజనం ఉంది అని ఉపనిషత్తుని శబ్దమే చూపిస్తుంది అంటారు శంకరాచార్య. ఇది ఎంత గొప్ప మాట చూడండి. ఇట్లా సంప్రదాయ పరంపరలో శంకరాచార్యులు ఒక్క విషయాన్ని చెప్పినా పరిపూర్ణమైనటువంటి వివేకాన్ని ఇస్తారు. ఉపనిషత్ మనకి ఏం చెప్తుంది, మనం దాన్ని ఏ విధంగా ఆశ్రయించాలి, ఇది అర్థం చేసుకుని ఆశ్రయించగలిగితే నీకు ఖచ్చితంగా ఆ ప్రయోజనం దక్కుతుంది. ఏమి తెలియకుండా ఉపనిషత్తు ఎవరో పాఠం చెప్తున్నారు, నేను వింటాను పోతాను అంటే ఎంతోమంది ఉపనిషత్ పాఠాలు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. సత్యం తెలియదు, ఎందుకంటే వాడు ఇట్లా సమాశ్రయించలేదు. మహాత్ములను ఉపనిషత్ పాఠాన్ని తెలుసుకోవాలని నీవు ఆశ్రయించాలా అంటే ఇంత భావనని పెట్టుకొని ఆశ్రయించాలి. ఎందుకంటే ఇది ఒక శాస్త్రీయ క్రమం. ఇది తెలుసుకోకుండా ఎన్ని పుస్తకాలు పూర్తయినా ప్రయోజనం ఉండదు. ఈ అర్థమంతా కూడా ఉపనిషత్ అనే శబ్దంలోనే ధ్వనిస్తుంది అని శంకరాచార్యులు ఎంత స్పష్టంగా రాస్తున్నారు చూడండి. సంస్కృతంలో ఉప అంటేనే ఎంత అర్థం ఉంది, నీ అంటేనే ఎంత అర్థం ఉంది, షద్ అనే శబ్దానికి ఎంత అర్థం ఉంది అని ఈ సంప్రదాయకులు వివరిస్తేనే నీకు అర్థమయ్యేది. నీవెన్ని వ్యాకరణ గ్రంథాలు తీసినా అర్థం కాదు. అందుకే ఈ సంప్రదాయ విధులకు విలువ. ఇది దీన్ని ఈ రకంగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే నీకు దానివల్ల కలిగే ప్రయోజనం కలుగుతుంది. ఉపనిషత్తు ఏ ప్రయోజనాన్ని ఇస్తుందో నీకు అర్థమవుతుంది. నా గురించి చెప్తా ఉంది, నీకే ప్రేమ పెరుగుతుంది. ఇదిగో నీకు అత్యవశ్యమైనటువంటి సమస్యను పరిష్కరిస్తూ ఉంది, నీలో ఏ కొరత లేకుండా చూసుకుంటా ఉంది. మరి జీవితంలో నీకు అదే కదా కావాల్సిందే. నీకు భద్రతాభావము, శాశ్వతమైన సుఖము ఇదే కదా కావాల్సిందే, పరిపూర్ణత్వము. మరి దీన్ని అనుగ్రహిస్తూ ఉంది అనే ఉద్దేశం. ఇట్లా ఉపనిషత్ శబ్దాన్ని శంకరాచార్య గురించి తీరిది. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం.